కామా తురాణం నా సిగ్గు నా లజ్జ. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎలాంటి పనైనా చేసి ఎంతటికైనా దిగజారుతారనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మన ఇండియాలో భర్తల్ని దేవుడిగా భావించే భార్యలు ఉన్నారు. కానీ అదే భర్తను చంపాలనుకున్న భార్య ఉందంటే నమ్ముతారా? తన స్వలాభం కోసం, తన పడక సుఖం కోసం తన భర్తనే చంపాలనుకుంది ఒక భార్య. ఆ కథనాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కుమార్ అనే ఇతను, రేణుక అనే ఈమె, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే ఈ సంఘటన చేసింది ఈమె. అసలు ఎందుకు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ రేణుక అనే ఈ స్త్రీ ఒక పంతులు గారితో ప్రేమ ఆయన నడిపింది. పంతులు గారు అంటే నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా పంతులు గారు అంటున్నాను, అంటే వాళ్ళకి వృత్తికి ఇచ్చే గౌరవం అలాంటిది. అలాంటి పొజిషన్లో ఆయన ఉండి ఇలాంటి చెత్త పనికి ఒడిగట్టడం ఆ పురోహితుడు అనే పేరుకి, ఆ వృత్తికే కళంకంగా చెప్పుకోవచ్చు. దేవుడికి సన్నిహితంగా ఉంటూ ఆ పురోహితుడు అయ్యుండి నలుగురు భక్తులకి న్యాయం చెప్పాల్సింది పోయి, నలుగురు భక్తులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి, అతడే ప్రియురాలతో కలిసి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం అనేది సైన్స్ లేని విషయంగా చెప్పొచ్చు. అసలు ఆ కమ్యూనిటీకి ఇది ఒక పెద్ద మచ్చలా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ రేణుక అనే అమ్మాయి పంతులు గారు మహేష్ అనే ఆ పంతులు గారితో కలిసి వీళ్ళిద్దరూ కుమ్మక్కై ఆ భర్త కుమార్ అనే ఈ వ్యక్తిని చంపాలనుకున్నారు. జనరల్గా ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, కరెక్టే. ప్రేమించుకున్న తర్వాత చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, వీళ్ళిద్దరు కలిసి ఉందాం అనుకుంటే పాప ఈ అమ్మాయి కూడా నీ భర్తను చంపడం ఎందుకు? మీ ఇద్దరం కలిసి ఉంటాం, మీ ఇద్దరం విడాకులన్నా తీసుకొని వాళ్ళిద్దరైనా కలిసి ఉండొచ్చు, లేదా ఏమో చెప్పకుండా వెళ్ళిపోయి సెటిల్మెంట్ చేసుకున్నా కానీ బాగుండేది కదా. ఒక అమ్మాయి కూడా నేను భర్తని చంపడం ఎందుకు, చంపేదాకా ఎందుకు? ఈయన ఏం తప్పు చేశాడని ఈయనేమన్నా అమ్మాయిని ఏడిపించాడా, లేదా భర్తని వాళ్ళ భార్యని ఏడిపించాడా, కొట్టాడా, తిట్టాడా, ఏం చేశాడు? ఈ మనిషి ఏం చేశాడని ఈయనకి చంపేంత శిక్ష వాళ్ళ భార్య చేసింది. ఇతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ భార్యని బాగానే చూసుకుంటున్నాడు. వీళ్ళ అమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం పరిశీలించినట్టయితే, వీళ్ళ అమ్మగారు కూడా నాకు నా కోడలికి మధ్య ఎటువంటి గొడవలు లేవండి, మేము ఎప్పుడు గొడవ పడలేదు, భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉంటున్నారనే చెప్పింది. ఈమె ఎప్పుడైతే ఇంట్లో నుండి జాబ్ చేస్తానని బయటికి వెళ్ళిందో అప్పటి నుంచి ఈమె బిహేవియర్లో తేడాలు రావడం ఆయన గమనించానని, కానీ ఎప్పుడు అంత అనుమానాస్పదంగా ఎప్పుడు ఇంట్లో బిహేవ్ చేయలేదు, గొడవలు లాంటివి జరగడం వీళ్ళిద్దరు ఎప్పుడు అలా చేసుకోలేదంట. కానీ కామం అనే వాంఛ, పడక సుఖం అనే వాంఛ మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది ఈవెన్ చూస్తే అర్థమవుతుంది. స్త్రీ జాతికే ఈమె ఒక మచ్చలా ఈరోజు మనకు కనపడుతుంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, చాలా వేస్ ఉన్నాయి కదా, కోర్టు ఉంది, కేసులు ఉన్నాయి, అది నచ్చపోతే విడాకులు తీసుకుని వదిలేయచ్చు. కానీ ఇంతలా ప్లాన్ చేయడం ఎందుకు? అది 15 లక్షల భారీ మూల్యం చెల్లించి మరీ ఆల్రెడీ 2 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారంట. ఈ సంఘటన జరిగి 2 రోజులు అవుతుంది. 2 రోజుల క్రితం అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు ఈమె ఇచ్చిన ఈ 15 లక్షలు ఇచ్చిన వ్యక్తులు, ఆ ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠా ఎలా చంపారు అనే సంఘటనపై నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ సుపారీ తీసుకున్న 5 వ్యక్తులు ఆల్రెడీ 2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని, ఎప్పుడైతే ఈ భర్తకి వీక్ ఆఫ్ ఉంటుందంట, శనివారం ఇంటికి వచ్చేసాడు, ఆదివారం ఇంట్లోనే గడిపాడు. సోమవారం ఎప్పుడైతే తిరిగి ఆఫీస్కి వెళ్ళే క్రమంలో ఆ దారిలో ఈ 5 డబ్బులు తీసుకున్న వ్యక్తులు, ఈ 5 ఎవరైతే ఉన్నారో, ఈ సుపారీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి కిరాతకంగా రాళ్లతో, ఈ గొడ్డలితో దాడి చేయడం జరిగింది. రాళ్లతో కొట్టారంట, కింద పడేసి రాళ్లతో ఎలా పడితే అలా కొట్టారంట, గొడ్డలతో ఎక్కడ పడితే అక్కడ నరికారంట. అంత తప్పేం చేశారు? జనరల్గా ఇప్పుడు పల్లెటూరులో ఏమైనా అమ్మాయిని ఏడిపించడం కానీ, అనరాని మాటలు అనడం కానీ, వ్యభిచారం చేయడం కానీ, ఇలాంటి చండాలమైన పనులు చేసినప్పుడు అలాంటి పెద్ద పెద్ద శిక్షలు పంచాయతీలు వేస్తూ ఉంటారు. అసలు ఈ భర్త, ఇంత అమాయకమైన భర్త అసలు ఈయన ఏం చేశాడని, అసలు ఈ భర్త ఏం చేశాడని ఇంత పెద్ద శిక్ష వేశారు ఆయనకి. అసలు ఈయన గురించి తలుచుకుంటేనే ప్రతి మగజాతి ఎంత 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 బాధగా అనిపిస్తుందంటే, నెటిజన్లు అందరూ నిప్పులు చెరుగుతున్నారు కమెంట్ బాక్స్లో తినపైన. అసలు ఇంత మంచి భర్త, అసలు ఈ జనరేషన్లో మంచి భర్తలు దొరకడమే చాలా కష్టం. మంచి భర్త దొరికితే బాగుండని రోజు పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి భర్త దొరికినా కానీ ఇంకొక పూజారితో అఫైర్ పెట్టుకొని ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందంటే, ఇలాంటి స్త్రీకి అమ్మా దండవమ్మ తల్లి, నీలాంటి వాళ్ళు ఉండాల్సిందే. అసలు ఇలాంటి స్త్రీల గురించి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు రాళ్ళతో కొట్టి ఎక్కడ పడితే అక్కడ నరికేసి అలా చేస్తూ ఉన్న క్రమంలో గ్రామస్తులు ఎవరో ఆ టైంకి అక్కడ ఉండటం, ఈ ఇన్సిడెంట్ని చూడటం,
చూశారు కాబట్టే వాళ్ళు పారిపోయారు, ఈయన బ్రతికి బయటపడ్డానని ఈయన తర్వాత మీడియాకి చెప్తున్నారు. ఆ భర్త ఇప్పుడైతే సేఫ్గానే ఉన్నారు. తను హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి సమాచారం అందించడం జరిగింది. ఆ భర్త మీడియాకి ఏం చెప్పాడంటే, ఒక్కసారి చూడండి, ఆఫ్టర్ హాస్పిటల్ తర్వాత ఆ కాట్లు చూడండి, అసలు ఆ మనిషి చూస్తేనే అమాయకుడిలా ఉన్నాడు. అమాయకుడు అని నేను ఇన్నిసార్లు ఎందుకు పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నానంటే, ఈయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అంత కోపంగా అడుగుతున్నా కానీ ఈయన వాళ్ళ భార్యని పన్నెత్తి మాట కూడా అనలేదండి. వాళ్ళ భార్యని ఏం తిట్టలేదు, ఏమనలేదు, జస్ట్ జరిగినట్టు చెప్పాడు. ఇలా వచ్చారండి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 5గురు వచ్చారు, నన్ను కొట్టారు, ఈలోపు గ్రామస్తులు చూసి నన్ను కాపాడారు కాబట్టి నేను ఈరోజు బ్రతికి బయటపడ్డానని అదొక్కటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇలా నా భార్య చేసిందని నాకు తర్వాత తెలిసింది, నేను షాక్ అయ్యాను, ఈ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. నా భార్య ఇలా చేస్తుంది అనుకోలేదు, ఇలాంటిది ఏంటి అని ఒక విష పదజాలంతో మాట్లాడడం కానీ తిట్టడం కానీ అసలు ఏం చేయలేదు. ఈయన కానీ వీళ్ళ అమ్మగారు కానీ ఒక్కటే కోరుకున్నారు మీడియా ముందు, ఇలా చేసిన వాళ్ళు ఆ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన భార్యకి ఎలాంటి శిక్ష అయితే పడుతుందో అలాంటి శిక్ష వేస్తే చాలని ఈయన అన్నాడు తప్ప, ఈయన కనీసం ఒక్కసారి తిట్టడం కానీ కోపపడడం కానీ ఏం లేదు. నా భార్య ఇలా చేసిందని నేను ఆశ్చర్యపోయాను, ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు తప్ప తిను ఒక్కసారి అసలు ఏమనలేదండి. ఇంత మంచి మనుషులు అసలు ఈ సమాజంలో ఉంటారా అని నాకే ఆశ్చర్యం వేసింది. నెటిజన్లు అందరూ కూడా ఈయన పట్ల సానుభూతి తెలపడం మనం చూస్తున్నాం. ఇదండి ఈ భార్య భర్తలు, ఇదండి ఈ కర్కూటకమైన భార్య స్టోరీ. ఈ భార్య ఇంతటి దారుణానికి దిగజారుతుందని ఎవరు అనుకోరు. స్త్రీ జాతి రోజుకి ఇలా దిగజారిపోవడం, ఇలాంటి వాళ్ళ వల్ల కంప్లీట్ స్త్రీ జాతికే చెడ్డ పేరు రావడం, అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే అసలు ఈ సమాజం బాగుపడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ ముఠా 15 లక్షలు తీసుకున్న ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వెల్లడించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే మొహమ్మద్ అష్విత్ అనే వ్యక్తి, ముబార్ అనే వ్యక్తి, అమీర్ అనే వ్యక్తి, అన్వర్ అనే వ్యక్తి, మోసిమ్ అనే వ్యక్తి. ఈ 5 వ్యక్తులు ఆ 15 లక్షలు తీసుకున్న ముఠాలో ఉండడం జరిగింది. ఈ 5 దాడి చేసినట్టుగా పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ ఆధారంగా పోలీసులు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి తగిన శాస్తి జరగాలని, వీళ్ళకి తగిన గుణపాఠం పోలీసులే చెప్పాలని, కోర్టే చెప్పాలని అందరూ నెటిజన్లు అందరూ కోరుకుంటున్నారు. మా తరపున కూడా, మా ఛానల్ తరపున కూడా వీళ్ళకి తగిన న్యాయం జరగాలని, ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ భర్తకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామా తురాణం నా సిగ్గు నా లజ్జ. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎలాంటి పనైనా చేసి ఎంతటికైనా దిగజారుతారనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మన ఇండియాలో భర్తల్ని దేవుడిగా భావించే భార్యలు ఉన్నారు. కానీ అదే భర్తను చంపాలనుకున్న భార్య ఉందంటే నమ్ముతారా? తన స్వలాభం కోసం, తన పడక సుఖం కోసం తన భర్తనే చంపాలనుకుంది ఒక భార్య. ఆ కథనాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కుమార్ అనే ఇతను, రేణుక అనే ఈమె, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే ఈ సంఘటన చేసింది ఈమె. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ రేణుక అనే ఈ స్త్రీ ఒక పంతులు గారితో ప్రేమ ఆయన నడిపింది. పంతులు గారు అంటే నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా పంతులు గారు అంటున్నాను, అంటే వాళ్ళకి వృత్తికి ఇచ్చే గౌరవం అలాంటిది. అలాంటి పొజిషన్లో ఆయన ఉండి ఇలాంటి చెత్త పనికి ఒడిగట్టడం ఆ పురోహితుడు అనే పేరుకి, ఆ వృత్తికే కళంకంగా చెప్పుకోవచ్చు. దేవుడికి సన్నిహితంగా ఉంటూ ఆ పురోహితుడు అయ్యుండి 4 భక్తులకి న్యాయం చెప్పాల్సింది పోయి, 4 భక్తులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి, అతడే ప్రియురాలతో కలిసి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం అనేది సైన్స్ లేని విషయంగా చెప్పొచ్చు. అసలు ఆ కమ్యూనిటీకి ఇది ఒక పెద్ద మచ్చలా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ రేణుక అనే అమ్మాయి పంతులు గారు మహేష్ అనే ఆ పంతులు గారితో కలిసి వీళ్ళిద్దరు కుమ్మక్కై ఆ భర్త కుమార్ అనే ఈ వ్యక్తిని చంపాలనుకున్నారు. జనరల్గా ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, కరెక్టే. ప్రేమించుకున్న తర్వాత చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, వీళ్ళిద్దరు కలిసి ఉందాం అనుకుంటే
పాపం ఈ అమాయకుడే నీ భర్తను చంపడం ఎందుకు? మీ ఇద్దరం కలిసి ఉంటాం, మీ ఇద్దరం విడాకులన్నా తీసుకొని వాళ్ళిద్దరైనా కలిసి ఉండొచ్చు, లేదా ఈమె చెప్పకుండా వెళ్ళిపోయి సెటిల్మెంట్ చేసుకున్నా కానీ బాగుండేది కదా. ఒక అమాయకుడైన భర్తని చంపడం ఎందుకు? చంపేదాకా ఎందుకు? ఈయన ఏం తప్పు చేశాడని? ఈయన ఏమన్నా అమ్మాయిని ఏడిపించాడా, లేదా భర్తని వాళ్ళ భార్యని ఏడిపించాడా, కొట్టాడా, తిట్టాడా, ఏం చేశాడు? ఈ మనిషి ఏం చేశాడని ఈయనకి చంపేంత శిక్ష వాళ్ళ భార్య చేసింది. ఇతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ భార్యని బాగానే చూసుకుంటున్నాడు. వీళ్ళ అమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం పరిశీలించినట్టయితే వీళ్ళ అమ్మగారు కూడా నా కోడలికి మధ్య ఎటువంటి గొడవలు లేవండి, మేము ఎప్పుడు గొడవ పడలేదు, భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉంటున్నారనే చెప్పింది. ఈమె ఎప్పుడైతే ఇంట్లో ఉండి జాబ్ చేస్తానని బయటికి వెళ్ళిందో అప్పటి నుంచి ఈమె బిహేవియర్లో తేడాలు రావడం ఆయన గమనించానని, కానీ ఎప్పుడు అంత అనుమానాస్పదంగా ఎప్పుడు ఇంట్లో బిహేవ్ చేయలేదు, గొడవలు లాంటివి జరగడం వీళ్ళిద్దరు ఎప్పుడు అలా చేసుకోలేదంట. కానీ కామం అనే వాంఛ, పడక సుఖం అనే వాంఛ మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది ఈవెన్ చూస్తే అర్థమవుతుంది. స్త్రీ జాతికే ఈమె ఒక మచ్చలా ఈరోజు మనకు కనపడుతుంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలా వేస్ ఉన్నాయి కదా, కోర్టు ఉంది, కేసులు ఉన్నాయి, అది నచ్చపోతే విడాకులు తీసుకుని వదిలేయచ్చు. కానీ ఇంతలా ప్లాన్ చేయడం ఎందుకు? అది 15 లక్షల భారీ మూల్యం చెల్లించి మరీ ఆల్రెడీ 2 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారంట. ఈ సంఘటన జరిగి 2 రోజులు అవుతుంది. 2 రోజుల క్రితం అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు ఈమె ఇచ్చిన ఈ 15 లక్షలు ఇచ్చిన వ్యక్తులు, ఆ ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠా ఎలా చంపారు అనే సంఘటనపై నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ సుపారీ తీసుకున్న 5 వ్యక్తులు ఆల్రెడీ 2 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఎప్పుడైతే ఈ భర్తకి వీక్ ఆఫ్ ఉంటుందంట, శనివారం ఇంటికి వచ్చేసాడు, ఆదివారం ఇంట్లోనే గడిపాడు. సోమవారం ఎప్పుడైతే తిరిగి ఆఫీస్కి వెళ్ళే క్రమంలో ఆ దారిలో ఈ 5 డబ్బులు తీసుకున్న వ్యక్తులు, 5 ఎవరైతే ఉన్నారో, ఈ సుపారీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి కిరాతకంగా రాళ్లతో, ఈ గొడ్డలితో దాడి చేయడం జరిగింది. రాళ్లతో కొట్టారంట, కింద పడేసి రాళ్లతో ఎలా పడితే అలా కొట్టారంట, గొడ్డలతో ఎక్కడ పడితే అక్కడ నరికారంట. అంత తప్పేం చేశారు? జనరల్గా ఇప్పుడు పల్లెటూరులో ఏమైనా అమ్మాయిని ఏడిపించడం కానీ, అనరాని మాటలు అనడం కానీ, ఏమైనా వ్యభిచారం చేయడం కానీ, ఇలాంటి చండాలమైన పనులు చేసినప్పుడు అలాంటి పెద్ద పెద్ద శిక్షలు పంచాయతీలో వేస్తూ ఉంటారు. అసలు ఈ భర్త, ఇంత అమాయకమైన భర్త అసలు ఈయన ఏం చేశాడని, అసలు ఈ భర్త ఈయన ఏం చేశాడని ఇంత పెద్ద శిక్ష వేశారు ఆయనకి? అసలు ఈయన గురించి తలుచుకుంటేనే ప్రతి మగజాతి ఎంత 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 బాధగా అనిపిస్తుందంటే నెటిజన్లు అందరూ నిప్పులు చెరుగుతున్నారు కమెంట్ బాక్స్లో తినపైన. అసలు ఇంత మంచి భర్త, అసలు ఈ జనరేషన్లో మంచి భర్తలు దొరకడమే చాలా కష్టం. మంచి భర్త దొరికితే బాగుండని రోజు పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి భర్త దొరికినా కానీ ఇంకొక పూజారితో అఫైర్ పెట్టుకొని ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందంటే ఇలాంటి స్త్రీకి అమ్మా దండవమ్మ తల్లి, నీలాంటి వాళ్ళు ఉండాల్సిందే. అసలు ఇలాంటి స్త్రీల గురించి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు రాళ్ళతో కొట్టి ఎక్కడ పడితే అక్కడ నరికేసి అలా చేస్తూ ఉన్న క్రమంలో గ్రామస్తులు ఎవరో ఆ టైంకి అక్కడ ఉండటం, ఈ ఇన్సిడెంట్ని చూశారు కాబట్టే వాళ్ళు పారిపోయారు. ఈయన ఇప్పటికీ బయటపడ్డానని ఈయన తర్వాత మీడియాకి చెప్తున్నారు. ఆ భర్త ఇప్పుడైతే సేఫ్గానే ఉన్నారు. తను హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి సమాచారం అందించడం జరిగింది. ఆ భర్త మీడియాకి ఏం చెప్పాడంటే, ఒక్కసారి చూడండి, ఆఫ్టర్ హాస్పిటల్ తర్వాత ఆ కాట్లు చూడండి. అసలు ఆ మనిషి చూస్తేనే అమాయకుడిలా ఉన్నాడు. అమాయకుడు అని నేను ఇన్నిసార్లు ఎందుకు పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నానంటే, ఈయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అంత కోపంగా అడుగుతున్నా కానీ ఈయన వాళ్ళ భార్యని పన్నెత్తి మాట కూడా అనలేదండి. వాళ్ళ భార్యని ఏం తిట్టలేదు, ఏమనలేదు, జస్ట్ జరిగినట్టు చెప్పాడు. ఇలా వచ్చారండి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 5 వచ్చారు, నన్ను కొట్టారు, ఈలోపు గ్రామస్తులు చూసి నన్ను కాపాడారు కాబట్టి నేను ఈరోజు బ్రతికి బయటపడ్డానని అదొక్కటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇలా నా భార్య చేసిందని నాకు తర్వాత తెలిసింది, నేను షాక్ అయ్యాను, ఈ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. నా భార్య ఇలా చేస్తుంది అనుకోలేదు, ఇలాంటిది ఏంటి అని ఒక విషపు పదజాలంతో మాట్లాడడం కానీ, తిట్టడం కానీ అసలు ఏం చేయలేదు. ఈయన కానీ వీళ్ళ అమ్మగారు కానీ ఒక్కటే కోరుకున్నారు మీడియా ముందు, ఇలా చేసిన వాళ్ళు, ఆ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తన భార్యకి ఎలాంటి శిక్ష అయితే పడుతుందో అలాంటి శిక్ష వేస్తే చాలని ఈయన అన్నాడు తప్ప, ఈయన కనీసం ఒక్కసారి తిట్టడం కానీ, కోపపడడం కానీ ఏం లేదు. నా భార్య ఇలా చేసిందని నేను ఆశ్చర్యపోయాను, ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు తప్ప, తిను
ఒక్కసారి అసలు ఏమనలేదండి. ఇంత మంచి మనుషులు అసలు ఈ సమాజంలో ఉంటారా అని నాకే ఆశ్చర్యం వేసింది. నెటిజన్లందరూ కూడా ఈయన పట్ల సానుభూతి తెలపడం మనం చూస్తున్నాం. ఇదండి ఈ కర్కూటకమైన భార్య స్టోరీ. ఈ భార్య ఇంతటి దారుణానికి దిగజారుతుందని ఎవరు అనుకోరు. స్త్రీ జాతి రోజు రోజుకి ఇలా దిగజారిపోవడం, ఇలాంటి వాళ్ళ వల్ల కంప్లీట్ స్త్రీ జాతికే చెడ్డ పేరు రావడం, అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే అసలు ఈ సమాజం బాగుపడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ ముఠా 15 లక్షలు తీసుకున్న ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి వెల్లడించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే మొహమ్మద్ అష్విత్ అనే వ్యక్తి, ముబార్ అనే వ్యక్తి, అమీర్ అనే వ్యక్తి, అన్వర్ అనే వ్యక్తి, మోసిమ్ అనే వ్యక్తి. ఈ 5 వ్యక్తులు ఆ 15 లక్షలు తీసుకున్న ముఠాలో ఉండడం జరిగింది. ఈ 5 దాడి చేసినట్టుగా పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ ఆధారంగా పోలీసులు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి తగిన శాస్తి జరగాలని, వీళ్ళకి తగిన గుణపాఠం పోలీసులే చెప్పాలని, కోర్టే చెప్పాలని నెటిజన్లు అందరూ కోరుకుంటున్నారు. మా తరపున కూడా, మా ఛానల్ తరపున కూడా వీళ్ళకి తగిన న్యాయం జరగాలని, ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ భర్తకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ